ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై విజయవాడలో ఏపీ పోలీసులు దాడికి నిరసనగా ఈరోజు సిరిసిల్లలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజకీయ పార్టీలు పత్రికా స్వేచ్ఛను హరిస్తూ అక్రమ దాడులకు పాల్పడుతున్న పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. జర్నలిస్టులపై రాజకీయాన్ని పులికొరుపుతూ అక్రమంగా పోలీసులు దాడులు చేసి అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. జర్నలిస్టుల ఇండ్లపై ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా దాడులు చేయడం హేయమైన చర్య అని, ఇలాంటి చర్యలకు పాల్పడడం పత్రికా స్వేచ్ఛను హరించడమని తెలిపారు. ఇప్పటికైనా జర్నలిస్టుల ఇండ్లపై దాడులు జరిపిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంతి, ప్రధాన కార్యదర్శి ఆడిపు మహేందర్, సీనియర్ జర్నలిస్ట్ కర్నల భద్రాచలం, టీవీ నారాయణ, ఊరడి మల్లికార్జున్, కాంబోజీ మోత్యం, కాయితీ భాలు, రాజలక్ష్మణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల పైన ఈ మధ్య కాలంలో చాలా దాడులు జరుగుతున్నటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు సిరిసిల్లలో జర్నలిస్ట్ అందరూ కూడా ఐక్యంగా ర్యాలీ తీయడం జరిగింది. ప్రధానంగా నిన్న సాక్షి విజయవాడ ఎడిటర్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారి పైన పోలీసులు అక్కడ అక్రమంగా ఇంటిలోకి దాడి చేసి సోదాలు చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి బాధితులు కానీ లేకపోతే దాంట్లో ఉండేటువంటి బాధ్యులు కానీ ఒక ఎడిటర్ గారి ఇంట్లో ఉన్నారనేటువంటి సాకుతో పోలీసులు ఆ ఇంటిని అక్రమంగా సోదాలు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎప్పుడు కూడా పత్రికలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా పనిచేసేటువంటి పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకులపైన ఉందని హెచ్చరిస్తూ, ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే బాగుండదని హెచ్చరిస్తూ, నిన్న ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తాం. ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిపై వారి ఇంటిపై పోలీసు దాడి చేయడాన్ని మా సిరిసిల్ల జర్నలిస్ట్ తరఫున ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికలకు మంచి స్థానం ఉంది. అలాంటి పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఆకస్మికంగా వెళ్ళి సోదాలు చేయడం, ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండా, సర్చ్ వారెంట్ లేకుండా చేయడం, దాన్ని మేము మా సిరిసిల్ల జర్నలిస్ట్ పక్షాన ఖండిస్తున్నాం. పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తే ఖండించవచ్చు, రిజైన్ ఇవ్వచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా అనేక మార్గాలు ఉన్నాయి. వాటిని కాకుండా కక్ష సాధింపు ధోరణితో పాలకులు వ్యవహరించడాన్ని మేము ఖండిస్తున్నాం. పత్రిక స్వేచ్ఛకు విఘాతం. ఎందుకంటే ఏమైనా ఉంటే చూసుకోలే, కానీ పత్రిక మనోభావాలు దెబ్బతీయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా జర్నలిస్టులపై ఇక ముందు జరగకుండా ఇటువంటి చర్యలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ధనంజయ రెడ్డి గారి మీద కక్ష సాధింపు, జగన్ గారి మీద కక్ష సాధింపు చర్యలతో ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ఇంటి మీద దాడులు నిర్వహించారని చెప్పేసి నిన్న పత్రికల్లో రావడం జరిగింది. ఇటువంటి చర్యలు చాలా దుర్మార్గం. పత్రికా స్వేచ్ఛను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఏదంటే రాజకీయంగా ఉంటే వాళ్ళు చూసుకోలే, కానీ జర్నలిస్టుల మీద, ఆ సంస్థలలో పనిచేస్తున్న వ్యక్తుల మీద వ్యక్తిగత మీద కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, జైలుకు తరలించే ఏర్పాటు చేయడం, లేకపోతే చట్ట విరుద్ధంగా ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా ఇండ్ల మీద దాడులు చేయడం అనేది పద్ధతి కాదని చెప్తూ, ఇది తీవ్రంగా సిరిసిల్ల జర్నలిస్ట్ పక్షాన మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు పద్ధతి కాదు. మరోసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన ఈ నిరసన కార్యక్రమానికి మేము పూర్తి మద్దతు, అందరూ రిపోర్టర్లు మద్దతు తెలిపింది. ఇలాంటి పునరావృతం కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన అక్రమంగా ఇంట్లోకి చొరబడి దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చర్చ్ వారికి లేకుండా ఇంట్లోకి వెళ్ళడం, సోదాలు చేయడం, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, భయంతో గురవుతారు. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని మేము సిరిసిల్ల పక్షాన ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల శాఖ అధ్యక్షుడు మిర్యాలకార్ బాలాజీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని రైతులకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, అలాగే లారీలు పంపించాలని. అకాల వర్షం వల్ల ధాన్యాన్ని తడిచి రైతన్నలు నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే రైతులను ఆదుకోవాలని రైతుల పక్షాన రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గొట్టె రామచంద్రం మరియు మాజీ జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, అలాగే కోనరావుపేట మాజీ వైసీ ఎంపీపీ తీగల రవీందర్, కనగర్తి మాజీ సర్పంచ్ బాపురెడ్డి, జిన్నా అనిల్, భైరవని సురేష్, ఎడ్ల సుధాకర్, వేలుపుల తిరుపతి, ఆర్య నరసింగం, వేలుపుల మైపాల్, తల్లపల్లి విజయ్, శంకర తిరుపతి, దుర్గం తిరుపతి, జితేందర్ రెడ్డి, ముస్కం శ్రీనివాస్, ఎగ్గే మల్లేశం, తల్లపల్లి విజయ్, పాలకుర్తి శ్రీను, సుమన్, సుధాగోని సాయి, యశోద, రాజు, తుమ్మల బాబు, తీగల రాజు, మామిడి లక్ష్మీరెడ్డి, శంకర, లంభవేణు, విజయ్, దామోదర్ రెడ్డి, వీర మల్లయ్య, తీగల జయశ్రీ, వివిధ గ్రామాల నుండి వచ్చిన బూత్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి ఇవాళ రైతుల పక్షాన రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఎన్నో ప్రగల్భాలు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతులకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంది. మధ్యవర్తి వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్వర్తించలేక ఇవాళ కేంద్రం నుంచెల్లే సుతీలు, బార్దాను, మిగతా అన్ని పైసలు కేంద్రం ఇచ్చినప్పటికి కూడా మధ్యవర్తిగా వ్యవహరించి రైతుల్ని ఇవాళ కళాల నుంచి పంపించాలనే కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వర్తించకుండా రైతుల్ని ఇవాళ ఇబ్బంది పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, వెనకటికి ఒక సామెత ఉంది, రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడది అని. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరి అలానే ఉంది. రైతుల్ని పూర్తి స్థాయిలో గోస ఉచ్చుకుంటుంది. ఆనాడు రైతులకు తెలంగాణలో పండించిన సన్నబియ్యం, సన్నవడ్ల రైతులకు 500 బోనస్ ఇస్తానంటుంది. ఇలా రైతుల సమస్యల్ని అలాగే వదిలేసింది. వర్షంలో నానుతున్నాయి వడ్లు, మళ్ళీ ఆరబోస్తున్నారు. మ్యాచర్ రాలేదని చెప్పి ఎవరు ఐకేపీ వాళ్ళు అంటున్నారు. అలా మ్యాచర్ వచ్చిన వడ్లను పంపిస్తేనేమో మిల్లర్లు దోచుకు తింటున్నారు. ఇవాళ లారీలు రావట్లేదని చెప్పి ఓ ముచ్చట చెప్తున్నారు. నిన్న స్వయంగా నా కళ్ళతో చూసిన ఇసుక క్వారీలు బంద్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్న క్వారీలని ఆపేసి రైతుల కోసం టైం కేటాయించి రైతుల్ని ఆదుకోవాలి. ఆ ఇసుక క్వారీలు బంద్ చేసి ఆ క్వారీలలో ఏవైతే లారీలు ఉన్నాయో వెంటనే ఈ బీట్లలోకి, రైతుల కళ్ళలోకి పంపించి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోయినట్టయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం. రేపు పొద్దున కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి కూడా వెనకాడమని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకనైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఈ సమస్యను కళ్ళలోకి వెళ్ళి ఓపెనింగ్ చేసుడు కాదు, ఇలా రైతులు ఏడుతుర్రు, వాళ్ళ సమస్యల్ని గుర్తించి వెంటనే రైతుల్ని కళ్ళల్లో నుంచి ఇంటికి పంపించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరిధాన్యం కళ్ళల్లో వడ్లు ఒక్క కాడ కూడా లారీలు సక్రమంగా వచ్చి వరిధాన్యం కొనుగోలు అయితలేదు. రైతులందరూ భయాందోళనలో మరియు ఈయన మొగోళ్ళు ఆడళ్ళు కళ్ళ దగ్గర ఒక గ్రామంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. గౌరవ కలెక్టర్ గారు వెంటనే స్పందించి లారీలకు అలాట్మెంట్ ఇచ్చి మండలంలోని వరిధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని రోజులు అవుతుంది వడ్ల కోతకొచ్చి రాళ్ళు పడి వర్షాలు పడి అట్లా నష్టం. ఇప్పుడు వడ్లు కొనుగోలు చేయక ఇట్లా నష్టం. ఈ రకంగా ప్రభుత్వం ఉన్నాక ఇంకెట్లా ప్రజలలో రైతు బాగుపడతారు. మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రకాలు స్పందించి కోనరా మండలానికి లారీలను ఎక్కువ పంపించి రైతుల దగ్గర ఉన్న వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాకి తంగలపల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో మరణించిన బూడిద పద్మ కుటుంబాన్ని మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య పరామర్శించారు. తంగలపల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో మరణించిన బూడిద పద్మ కుటుంబాన్ని కోడి అంతయ్య పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందించారు. ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. వీరి వెంట కాటరి నవీన్ రెడ్డి, పవన్, నవీన్, సాయి, మల్లేశంలో ఉన్నారు. బూడిద పద్మ అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. ఆమెకు స్థానికంగా మరియు కరీంనగర్లో తర్వాత హైదరాబాద్లో హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో పెద్ద మొత్తంలో ఖర్చు అయినాయి. దాదాపుగా 10 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. మరి వీరు కూలి పని చేసుకొని నివాసం గడుపుతున్న వ్యక్తులు. మరి ఒకటే ఇంట్లో 3 కుటుంబాలు
వెళ్ళదీస్తున్నారు. మరి వీరికి ఎలాంటి ఆదాయాలు సదుపాయాలు ఇవి లేవు. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని నేను వీరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. పాకిస్తాన్ ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేస్తున్న భారత సైన్యానికి జేజేలు పలుకుతూ సిపిఎం ఆధ్వర్యంలో సిరిసిల్లలో ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఈరోజు పాలిస్టర్ వార్పిన్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల కొత్త బస్టాండ్ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహిస్తున్న భారత సైనికులకు జేజేలు పలుకుతూ ప్లకార్డు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మూషం రమేష్ మాట్లాడారు. పాకిస్తాన్ భారతదేశంలో సామాన్య ప్రజలను ఉగ్రవాదులతోటి పహల్గాంలో చంపిన దానికి నిరసనగా ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల్లోని మొత్తం ఉగ్రవాదాన్ని మన భారతదేశ సైనికులు వీరోచితంగా పోరాడి మట్టు పెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ మళ్లీ అలాంటి పని చేయకుండా బుద్ధి చెప్పే విధంగా పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. భారత సైన్యం సత్తా ఏంటి పాకిస్తాన్ కు తెలిసే విధంగా భారత సైన్యం పోరాటానికి దేశం మొత్తం ప్రజలు భారత సైన్యానికి అండగా నిలబడతామని అన్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా ఉగ్రవాదాన్ని అరికట్టాలని, ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా ఆ దేశం సర్వనాశనం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిమల్ల సత్యం, కొమ్మరికుంట కిషన్, ఉడత రవి, ఎలిగేటి రాజశేఖర్, ఐరన్ ప్రవీణ్, మచ్చు వేణు ప్రసాద్, బూట్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం సైనికులు చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదంపై జరుపుదాడి చేసి విజయవంతం చేస్తున్నటువంటి భారత సైన్యానికి జేజేలు తెలియడం జరుగుతూ ఉంది. మరి పాకిస్తాన్ ఈ రకంగా హిందుస్థాన్లో మరి పెద్ద ఎత్తున ఉగ్రవాదం పోషించుకుంటూ మరి ఇక్కడ ప్రజల్ని చంపడానికి ఇక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా పాకిస్తాన్ గుర్తు చేసుకొని మరి ఉగ్రవాదం ఈ దేశంలో ఉన్న ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలి. మరి ఆ రకంగా చేయకుంటే భారత సైన్యం పెద్ద ఎత్తున మేము బుద్ధి చెప్తామని సందర్భం తెలియజేస్తామను. ఇప్పటికే నిన్న సంధి భారత సైన్యం వీరోచితంగా పోరాటం చేస్తూ ఉంది. మరి మా భారతదేశ సైన్యం సత్తా ఏంటో ఈ సందర్భం చూపిస్తున్నాం. మరి ఇప్పటికైనా మేల్కొని ఇటువంటి చిల్లర వేషం పాకిస్తాన్ మానుకోవాలని, మరి దేశంలో ఎక్కడైనా కానీ ఉగ్రవాదం అనేది మంచిది కాదు. ప్రపంచమే ప్రజలకు అది మంచి పద్ధతి కాదు. కాబట్టి అది ప్రారంభం చేసే ఉగ్రవాదాన్ని ఏ దేశమైనా దాన్ని వ్యతిరేకించాలని సందర్భంగా తెలియజేస్తామను. ఇప్పటికైనా పాకిస్తాన్ గుర్తు తెచ్చుకొని తన వద్ద ఉన్నటువంటి ఉగ్రవాదుల మొత్తం భారత్కు అప్పచెప్పాలి. అదేవిధంగా మరి పాకిస్తాన్ ఇంతకుముందు కూడా ఇలాంటి చర్య చేపట్టకుండా భారత్పై కన్నెత్తి చూడకుండా కూడా ఉండాలని సందర్భం తెలియజేస్తున్నాం. లేకుంటే మరి భారత్ చేసే దాడిలో మరి తట్టుకోలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ముద్రా సంఘం ఆధ్వర్యంలో నేటి నుండి 3 రోజుల పాటు పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుండగా అందుకే అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు గొడుగు నరసయ్య మరియు సంఘం సభ్యులు మాట్లాడారు. ఈ రోజు నుండి కన్నుల పండుగగా జరగనున్న పెద్దమ్మ పెద్దిరాజుల 4వ వార్షికోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ రోజు సాయంత్రం పోచమ్మ బోనాలు, రేపు శనివారం ఉదయం గణపతి హోమం, నవగ్రహ హోమంతో పాటుగా సాయంత్రం పెద్దమ్మ బోనాలు తీయట జరుగును. రాత్రి 10 గంటలకు పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం, ఆదివారం రోజున గావు పట్టుట, పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కుల బంధువులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని పెద్దమ్మ తల్లి అనుగ్రహం పొందాలని ముద్రాజ్ సంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముద్రా సంఘం ఉపాధ్యక్షులు గొడుగు నరసయ్య, పిల్లి వెంకటి, ఇల్లంతకుంట ముద్రా సంఘం అధ్యక్షుడు కూనబోయిన రఘు, కిట్టు, రేగుల కార్తిక్, రాములు, కూనబోయిన సుధాకర్, కనకరాజు, దేవతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట పెద్దమ్మ ఆలయంలో శ్రీ పెద్దమ్మ పెద్దల కళ్యాణోత్సవం చాలు కాబోతుంది. ఈరోజు అనగా శుక్రవారం రోజున పోచమ్మ బోనాలు, శనివారం సాయంత్రము పెద్దమ్మ బోనాలు తీయబడును. ఆదివారం నాడు విందులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండలం ప్రజలందరూ ముదిరాజులు కూడా ఈ దైవ దర్శనానికి తప్పక రాగలరని ముదిరా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై ముదిరాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.